రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. మనం ముందుగా చెప్పుకున్నట్టు నైరుతి ఋతుపవనాలు 13వ తేదీయే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి. నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లో బీభత్సమైన వర్షాలు తీసుకొచ్చాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ క్లియర్గా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇక దీనికి తోడుగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే 48 అవర్స్లో మోస్తరు నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ పడే ప్రమాదం ఉంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రాయలసీమలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా క్లియర్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. రాబోయే 48 అవర్స్ చాలా కీలకం. ఇంకా కొంతమంది హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తలు పాటించండి. వరి హార్వెస్ట్, ప్యాడీ హార్వెస్ట్ అయితే దాదాపుగా అయిపోయింది. మిర్చి కోతలు అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా మిర్చి వేసిన ప్రాంతాల్లో మిర్చి కోతలు నడుస్తూ ఉన్నాయని సమాచారం వస్తూ ఉంది. ఇక మ్యాంగో పంట కూడా దాదాపుగా 76% పూర్తి అయిపోయింది, ఇంకా కొంత మిగిలి ఉంది. ఇక పపాయ అయితే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అరటి సంగతి కూడా అదే పరిస్థితి. రాబోయే 48 అవర్స్లో రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. మెరుపులు, ఉరుములుతో పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది మన వార్తల్లో చూస్తూ ఉన్నాం. పిడుగులు పడి వ్యవసాయ పనులకు వెళ్ళిన వారు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు చనిపోతున్నారు. చాలామందికి తెలియక ఈ మెరుపులు, ఉరుములు వచ్చినప్పుడు చెట్ల కిందకి పరిగెత్తుతూ ఉంటారు. వర్షాలు వచ్చినప్పుడు పొరపాటును కూడా చెట్ల కిందకి వెళ్ళొద్దు. తాటి చెట్టు కిందకు కూడా వెళ్ళొద్దు. పిడుగులు పడితే ముందు చెట్ల మీదకి వస్తాయి కాబట్టి ఆ కరెంటు ఆ చెట్ల కింద ఉంటే చనిపోయే ప్రమాదం ఉంది. అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక నైరుతి ఋతుపవనాలు ఈ నెల మే 27వ తేదీ నాటికే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. సహజంగా 1వ తేదీ వస్తూ ఉంటాయి నైరుతి ఋతుపవనాలు కేరళ తీరానికి. ఆ తర్వాత 4-5 రోజులకి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 8వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం 4 రోజుల ముందే నైరుతి పలకరించబోతా ఉంది. ఇక సగటు వర్షపాతం కన్నా కూడా ఒక 4% అదనంగానే వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనాలు వేసింది. 870 మిల్లీమీటర్లు అంటే 87 సెంటీమీటర్ల వర్షపాతం సగటు వర్షపాతం ఉంటుంది. దానికన్నా అదనంగానే అంటే దాదాపుగా ఒక 912 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ప్రయాణం ఎలా ఉండబోతా ఉంది, రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదుగా పోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.